చూడడానికి చిరుచిరుగా మనం చూసిన దావీదు జీవితంకి వస్తే మనకి ఇంకా పరిచయమైనటువంటి విషయం. తనలో ఉన్నటువంటి ఆ వ్యభిచారమైనటువంటి ఆ నలుసును దేవుడు దంచి మెత్తని పిండిగా చేయడానికి సాతాను ద్వారా ప్రేరేపించబడిన వాడుగా కూడా దావీదు ఉన్నాడు. నల్లగొట్టబడ్డానికి దేవుని ద్వారా నల్లగొట్టబడినాడు. తన ఇంటి ద్వారా, మనుషుల ద్వారా కూడా నల్లగొట్టబడినాడు. బలలో పాలు పొందడానికి ముందుగా ప్రశ్నించుకోవలసింది ఏంటంటే, నీవు నీ శక్తి సామర్థ్యతలను దేవునికి ప్రతిష్ఠించబడ్డానికి ముందుగా దేవుడు నిన్ను కూడా మెత్తని పిండుగా నల్లగొట్టేవాడుగా ఉన్నాడు. నీలోని నలుసులను దేవుడు సంపూర్ణంగా అవి మెత్తనివిగా చేయడానికి శత్రువు ద్వారా నల్లగొడతాడు, దేవుడే నల్లగొడతాడు, మనుషుల ద్వారా నిన్ను నల్లగొడతాడు. ఈ నల్లగొట్టబడేటువంటి తరుణంలో నేను మెత్తని పిండిగా చేయబడుచున్నాను అనే సత్యాన్ని గ్రహించుచున్నావా? నేను మెత్తని పిండిగా చేయబడడానికి